సహోదర సహోదరి కనుక దావీదు తన అవసరం కాలంలో తను జ్ఞాపం చేసుకున్నాడు. ఏమని? దేవా, నా అంతం ఎట్టుంటుంది నాకు ఎందుకు తెలుపమన్నాడయ్యా? ఎందుకు ఆ ప్రార్థన చేశాడు? అంతాన్ని గురించి ఆయనకెందుకు? నా కాలగతులు దేవుని చేతులు ఉన్నాయన్నాడు కదా 31 కీర్తన 15 వచనంలో. ఆయన కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి అని ఆయనే చెప్పినప్పుడు మరలా ఆయన అంతాన్ని గురించి అడగవలసిన అక్కరేంటి? 3 సంఘటనలు ఆయన కళ్ళారు చూశాడు. మొదటిది సొంత కుమారుడు అబ్షలోము, వాని అంతమేంటో ఈయన చూశాడు. రెండవది ప్రాణ స్నేహితుడైన యోనాతాను, ఆయన అంతమేంటో ఎవరు చూశారు? దావీదు చూశాడు. ఇంకెవరిది? తన తరుముతూ వెంటాడుతూ కీడు చేయడానికి పరుగెత్తినటువంటి సౌలు యొక్క అంతమేంటో కల్లారా చూశాడు. అందుకే దేవుని దగ్గర విమర్శ చేసుకుంటున్నాడు, పరీక్షించుకుంటున్నాడు, పరిశీలన చేసుకుంటున్నాడు. నా అంతం వాళ్ళలాంటిదా? నా అంతం మరొక రీతిగా ఉంటుందా? దేవా, నాకు చెప్పు. నువ్వు కూడా ప్రార్థన చేసుకో. ప్రభు బిడ్డలుగా, ప్రభా, నా అంతం సమాధానకరంగా ఉండాలా. అందుకే సుమేవుని ప్రార్థన చేస్తాడు. యేసు ప్రభుని ఎత్తుకొని లూకాసు వార్త 2వ అధ్యాయం 25 నుండి 29 వరకు యేసు ప్రభుని చేతులు ఎత్తుకొని 29 అంటాడు, నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానంతో ఆయన అంతం ఎలా ఉంది? సమాధానంగా పరలోకానికి వెళ్ళాడు ప్రభు దగ్గరికి.